మరి నా పేరు మెహర్ బాబా. నేను జర్నలిస్ట్ని, అదేవిధంగా సామాజిక కార్యకర్తను. ఈరోజు ఏకొండూరు మండలం విసనపేట 2 మండలాల సరిహద్దుల్లో ఉన్నటువంటి మరి ఈ భూముల్లో మనం ఉన్నాము. ఇవి రెవెన్యూనా లేకపోతే ఇవి మరి ఫారెస్ట్ అనేది మనకి తెలియని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ గత కొంతకాలం నుంచి ఈ భూమిలో మరి అక్రమంగా మరి మట్టి మాఫియా తోలకాలు తోలుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి చాలాసార్లు కూడా మా దృష్టికి వచ్చి ఉంటే మేము ఆల్రెడీగా మందలిస్తే కూడా అసలు ఈ మాఫియాకి మరి అధిపతులు ఎవరో లేకపోతే యజమానులు ఎవరో తెలియదు. ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు తోలుకుంటూ ఉన్నారు. మరి నిన్న చూసినట్లయితే జనసేన పార్టీ నాయకులు కొందరు వచ్చి మరి ఈ అక్రమ మాఫియా ఆటలు అడ్డుగా కట్టించాలని మరి ఇక్కడ కూర్చొని మరి ఇక్కడ అధికారులను కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సందర్భంలో ఏమి జరిగిందో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడికి వస్తే మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. మరి నిన్న చూసిన ఎవరు కనిపించట్లేదు. అదేవిధంగా ఇక్కడ మరి ఇంతకు ముందు కూడా చూసినట్లయితే చాలా పెద్ద కొండ అని చెబుతూ ఉన్నారు. అంత పెద్ద కొండను మరి ఇవాళ చూస్తే చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. మరి చాలా వరకు తవ్వి మరి అక్రమంగా దీని మీద సంపాదన సందర్భాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు నిన్న వచ్చినటువంటి ఇక్కడ అటువంటి నాయకులు ఎవరో లేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇది నాయకుల కనుసైగల్లో నడుతుంది. మరి ఇక్కడ అధికారులు మరి ఇవాళ నాయకులకు కనుసైగల్లో నడుతున్నారు. ఇవాళ నాయకులకు కూడా తెలుసు మరి ఈ అక్రమ తోలకాల్లో నాయకులకు కూడా మరి సంబంధం ఉంది అని చెప్పేసి మరి ప్రజలు అనుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది. మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సార్? నేను వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో నాకు నిన్న తెలిసింది. అంతకుముందు నాకు ఈ విషయం ఏం తెలియలేదు. రీసెంట్గా తిరువురు వాళ్ళు ఒకళ్ళు లీజుకు పెట్టుకున్నారు. అది మైన్స్ వాళ్ళు. అప్లికేషన్ మా ఆఫీస్కి వచ్చింది. మా ఆఫీస్కి వస్తే దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది. అవి తీసుకొస్తే రాసి పంపిస్తానని చెప్పి పంపించేసాం. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి కూడా చూసి వచ్చాను. అనుమతులు లేకుండా ఏం తాగొద్దని కూడా చెప్పొచ్చా. ఆల్రెడీ గతంలో తగ్గు ఉన్నాయి చూసాను నేను. మళ్ళీ ఏ అనుమతులు లేకుండా ఎవరు దిగొద్దు, ఇబ్బంది పడతారని చెప్పి ఆ రోజే వచ్చేసాను. దీనికి కొంతమంది వెనకమాల అధికారులు నాయకులు బలంగా ఉన్నారు, అందుకని పబ్లిక్గా తోలుతున్నారు అని అనుకుంటున్నారు సార్. దీని మీద ఉద్దేశం అధికారులు అంటే సపోజు నేనైతే ఎవరికి అనుమతి ఎవరికి ఇవ్వలేదు, నన్ను ఎవరు అడగలేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు. ఆర్డీఓ గారు కూడా మీ రూల్స్ ప్రకారం యాక్ట్ చేయమని చెప్పారు నన్ను. అంతే తప్ప దీని మీద మా మీద ఎటువంటి ఒత్తిడి లేవు. నాకు ఎవరు ఫోన్లు కూడా చేయలేదు, వదిలేయమని కానీ ఇది చేయమని కానీ అది చేయమని కానీ, లేకపోతే అటువంటి ఫోన్లు ఏమో నాకు రాలేదు ఇవాళ వరకు. నేను యాజ్ పర్ రూల్స్ ఏం చేయాలో అదే చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక ఏం బాధ్యతలు నిర్వహించాలో దాని ప్రకారం మా స్టాఫ్ని పంపించాను, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఒకరోజు లేట్ అవ్వచ్చు కానీ శిక్ష అనేది తప్పకూడదు. ఎందుకంటే దొరికిన తర్వాత 1 రోజు ఆగలరు, 2 రోజులు ఆగలరు. చూస్తా ఇవాళ రేపు చూసి సోమవారం ఆర్టీఓకి రాసేస్తా. ఆర్టీఓ విజయవాడ వారికి ఈ వెహికల్స్ నెంబర్లన్నీ వేసేసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారు కాబట్టి ఈ వెహికల్స్ మీద చర్యలు తీసుకున్నాను రాస్తాను. వాటికి సంబంధించిన లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేయమని రాస్తాను. 414 పోలిసెట్టిపాడు విలేజ్, అడవి ఫారం పడేది. గతంలో ఎవరో ఇతరులు పట్టాలు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి లీజు తీసుకోవటం కోసం పెట్టుకున్నారు. అది ఇంకా వాళ్ళకి ఆర్డర్స్ ఏమి